అనగనగా ఓ గొట్టంగాడు వాడికి మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కూడా దోస్తున్నాడు. శకునికి సొంత బ్రదరే వాడు, విలన్ కన్నా డేంజర్ గాడు. ప్రేమికులంటే పడని వాడు, ప్రేమంటేనే విడదీస్తాడు. వాడు నాశనం అయిపోవాలంట, వాడికి జన్మలో ఇక పెళ్ళే కాదంట. నా ప్రేమకు యముడే వాడంట, అడే నీకేమీ సాయం రాడంట. అనగనగా ఓ గొట్టంగాడు వాడికి మంచి ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కూడా తోస్తున్నాడు. వాడో పెద్ద ఫేవర్స్ గాడు, శకునికి సొంత బ్రదరే వాడు, విలన్ కన్నా డేంజర్ గాడు. ప్రేమంటేనే పడని వాడు, ప్రేమికులంటే విడదీస్తాడు. వాడు నాశనం అయిపోవాలంట, వాడికి జన్మలో ఇక పెళ్ళే కాదంట. నా ప్రేమకు యముడే వాడంట, అరే నీకేమీ సాయం కాడంట. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho! ఈ వారం మన రెండు టీమ్స్ ఎనర్జెటిక్ ప్యారడీ సాంగ్స్ తో మిమ్మల్ని నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. Let's welcome the second team, Oho team. పారడీ పాటలతో మన కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. మరింకెందుకు లేడు, లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ జడ్జ్ సత్తకానంద కారక జొల్లవిత్తులు గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక వండర్ఫుల్ సింగర్ గెస్ట్ గా వచ్చారండి. చూడడానికి చిన్నగా ఉన్న వెరీ పవర్ఫుల్ వాయిస్, వెంగమామ చిత్రంతో మనకి ప్లేబ్యాక్ సింగర్ గా ఇంట్రడ్యూస్ అయ్యి రాజన్న, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్లిన బాహుబలి చిత్రంతో గామా అవార్డ్ విన్నర్, షీ ఈస్ నన్ అదర్ దాన్ రమ్య బెహ్రా. హాయ్ రమ్య. Hello, how are you? సూపర్బ్, హౌ ఆర్ యు డూయింగ్? I'm doing good, thank you. సింగర్ కాబట్టి నువ్వు ఇలా సైలెంట్ గా ఎంట్రీ ఇస్తే అసలు బాగుండదు కదా, ఒక సాంగ్ తో ఎంట్రీ ఇస్తే బాగుంటుంది కదా. తప్పకుండా. I would like to sing the song from Bahubali for you all. Honnana 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 honna nachana. Honnana 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 honna antagana. అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. స్వాగతం రమ్య సుస్వర. థ్యాంక్ యూ సో మచ్. ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ రవి అండ్ ప్రియా. ఏ అమ్మాయికైనా తన హస్బెండ్ మహేష్ బాబు లాగా స్వీట్ గా ఉండాలని కోరుకుంటుంది, కానీ ఈ అమ్మాయి తన హస్బెండ్ చాలా వైలెంట్ గా సాయి కుమార్ లాగా ఉండాలని కోరుకుంటుంది. ఇదేమిటబ్బా, అసలు ఇదేమిటబ్బా, ఈ పాట తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి రవి అండ్ ప్రియా. నువ్వై గంట గంటకి వచ్చే చావై కర్మ కొద్ది నాకే దొరికావే. రాగం లేని పాటవి నువ్వై, తీగలేని వీణవి నువ్వై, మందు లేని రోగం రా నువ్వోయ్. పిల్లో 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 నా పడకే ఎప్పుడు హాల్లో, నోట్లో నాలుక లేని నాకు టంక్లీ నరవమ్మో. హల్లో 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 పిన్ని సుగురాని ముల్లో, రంగు టంగు మార్చే ఉసరవెల్లో. మామ నా పాలిట డెంగ్యూ తోమ, నువ్వుంటే ఎప్పుడు కోమ, నా కొవ్వు తీసే తింత యంత్రమా. రమ్మ నా దగ్గర సాగదులెమ్మ, ఆడిస్తా అష్టా చమ్మ, పేదోడు తీయని ఓళ్ళు తాటకి నువ్వై గంట గంటకి వచ్చే చావై కర్మ కొద్ది నాకే దొరికావోయ్. రాగం లేని పాటవి నువ్వై, తీగలేని వీణవి నువ్వై, మందు లేని రోగం రా నువ్వోయ్. పోవే పోవే ఎర్లీ మార్నింగ్ లేపేస్తావే, వాకింగ్ చేయమని
స్నానం చేయమంటావే ఆవిరి స్నానం చేయమంటావే టైటింగే చేయించి నాతో ఫైటింగ్ చేస్తావే రామ్దేవ్ బాబా సిడి డైలీ చూడరు లేజీ నీది బాడీ మారకపోతే ఆడిస్తా కబడ్డీ పెట్టాబట్టే పేచి చింపేస్తా నీకొచ్చి అనుకున్నది సాధించడమే నా పాలసీ అమ్మ నా పాలిట డెంగ్యూ తోమ నువ్వుంటే ఎప్పుడు కోమా నా కొవ్వు తీసే వింత యంత్రమా నీ చమ్మ నా దగ్గర సాగదులేమ్మ ఆడిస్తా అష్ట చమ్మ ఏదౌడు తీయని ఓళ్ళు తాట తీసే తాటకి నువ్వై గంటకి వచ్చే చావే కర్మ కొద్ది నాకే దొరకవే రాగం లేని పాటవి నువ్వు తీగలేని వీణవి నువ్వు మందు లేని రోగం రా నువ్వోయ్ అయ్యో అయ్యో పోరా పోరా సింహం గడ్డం గీయదు అంటూ నువ్వు అర్థం చూస్తానంటో మిగతాది అచ్చంగా సేమ్ టు సేమ్ అంటావు తమ్ముడు సినిమా చూడు పవను స్టైలు చూడు ఆ డెడికేషన్ నీకుంటేనే వచ్చును రా జాబు ఎస్ఐ నువ్వు కావాలి నా అడ్రస్ ఏ మారాలి పోలీస్ భార్యని నేను అవ్వాలి షూర్గా భామ నా పాలిట డెంగ్యూ దోమ నువ్వుంటే ఎప్పుడు కోమ నా కొవ్వు తీసే వింత యంత్రమా నా దగ్గర సాగదులేమ్మ ఆడిస్తా అష్ట చమ్మ ఏదోడు తీయని ఓళ్ళు తాట తీసే నా తాట తీసే తాటకి నువ్వై గంటకి వచ్చేసా కర్మ కొద్ది నాకే దొరకవే రాగం లేని పాటవి నువ్వు తీగలేని వీణవి నువ్వు మందు లేని రోగం రా నువ్వోయ్ కర్మ కొద్ది నా కర్మ కొద్ది నా కర్మ 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 కొద్ది నాకే దొరికావోయ్ మందులేని 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 రోగం 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 రా నువ్వోయ్ ఇదేమిటబ్బా ఇది అదేనదబ్బా అసలు ఏం జరిగిందబ్బా యూ టెల్ మీ అబ్బా బాడీ బిల్డింగ్ కోసం ఎర్లీ మార్నింగ్ లేపేసి ఎక్సర్సైజులు యోగాలు రోజు నాకు ఇది ఒక నౌ వాట్ డు యు సే రమ్య అబ్బా చాలా మనసులోంచి ఫీల్ అయి పాడాలని అనిపించింది నాకు చాలా ఇంకా మీ స్టెప్ చాలా అదరగొట్టేశారు మీరు మధ్యలో కృష్ణ గారి స్టెప్ అని మీరు అని ఏదో చెప్పారు కర్మ. ఎఫెక్ట్ మధ్యలో అని ఎఫెక్ట్ ఇచ్చారు కదా అవునండి. దట్ వాజ్ ఆసమ్ థ్యాంక్ యూ చాలా హిలేరియస్ గా ఉంది థ్యాంక్ యూ హైట్స్ ఏంటంటే ఒరిజినల్ సాంగ్ పాడమంటే రీమిక్స్ చేసి పాడేశారు దాన్ని నాకు ఇప్పుడు ఒరిజినల్ లిరిక్స్ గుర్తులేవు మైమర్పించిన కపుల్ ఇన్ ఆహా ఈహి ఓహో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రమ్య జనోకుల్ గారు రవి ప్రియా సార్ అద్భుతంగా చేశారు థ్యాంక్ యూ చాలా చాలా చక్కగా నువ్వు నీ అభినయంతో అతను డామినేట్ చేసావు ఎన్నో చోట్ల థ్యాంక్ యూ ఈ పాటలో థ్యాంక్ యూ గుర్రం మూమెంట్ బాగా ఇచ్చింది ఆడిస్తా అష్ట చమ్మ ఏదోడు తీయని ఓళ్ళు చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ Thank you so much. థ్యాంక్ యూ రమ్య బెహ్రా నెక్స్ట్ సాంగ్ వినే ముందర కీరవాణి గారితో చాలా లాంగ్ జర్నీ యూ హ్యాడ్ చాలా మూవీస్ లో వర్క్ చేసావు బాహుబలిలో యూ గాట్ లవ్లీ సాంగ్ సో కీరవాణి గారి గురించి ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ నా ఫస్ట్ బాలీవుడ్ మూవీ పాడిన కిరాణి సార్కి అండ్ బాహుబలి లాంటి మూవీ అంటే నా కెరియర్ని ఇంకో స్టెప్ పైకి తీసుకెళ్ళిన మూవీ కిరాణి సార్ది సో ఇన్ మై మ్యూజిక్ కెరియర్ ఇన్ ఎవ్రీ స్టెప్ హీ వాజ్ దేర్ విత్ మీ అనమాట సో మా గురువు గారు రామాచారి సార్ కూడా హీ వాజ్ దేర్ విత్ మీ ఇన్ ఎవ్రీ స్టెప్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దీస్ బోత్ ఫర్ దేర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఆల్వేస్ సూపర్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి గారు వచ్చి సడన్ గా ఇక్కడ ఒక టెస్ట్ పెట్టారు నీకు టక్మని బాబోయ్ నువ్వు పాడిన పాటలో ఒక సాంగ్ చూస్ చేసుకొని 2 లైన్స్ ప్యారడీ ఓహోకేనే వచ్చాలే మీ అందరి పారడి వింటూనే మై మరచినాలే అక్కడ మై మర్చిపోయి ఇక్కడ లిరిక్స్ రావట్లే నాకు హే టూ మచ్ అసలు yes, sir. వేసింది అసలు నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సుధాకర్ ఏ భార్య అయినా భర్తని హింసించాలంటే తిడుతుంది కొడుతుంది గిల్లుతుంది కానీ తిన భార్య ఆ హింసని కూడా
క్రియేటివిటీతో పీక్స్ కి తీసుకెళ్ళింది. మరి అలాంటి హింసైన క్రియేటివిటీ ఉపయోగించిన పీక్ పాట పారడీ సాంగ్ తో మీ ముందు రాబోతున్నాడు ఓహో టీం నుంచి సుధాకర్. బాధపెట్టుతున్నా పయనమెంతాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా పాదమిటు మన తెడుతూ పాట పాడంటుంది పైకనే కసి తీరా కొరుకుతుంది వాటలటు పెడుతూనే నోరు ముయ్యి అంటుంది కెవ్వుమని అరిచానో ఊబగుయ్యే రైటు అయినా రాంగు అయినా దాని హ్యాండే పైన ఉందే మై గాడ్ యమకింకరిని నా పెళ్ళామాయనే మై గాడ్ తోడ పాశంతో యమ పాశం వేసిని ఓ రిచ్చు అంటే రెచ్చిపోయా పిచ్చిదాన్ని కట్టుకుందా ఎట్టనంటే ఎట్టమంటూ అడ్డముస్తే వడ్డిస్తుంది వారం వజం చూసి నన్ను పాడుతుంది పళ్ళు నూరి కారం కూరి నేను హోసు మూసి మూల కూర్చుంటే రైటు అయినా రాంగు అయినా దాని హ్యాండే పైన ఉందే మై గాడ్ యమకింకరిని నా పెళ్ళామాయనే మై గాడ్ తోడ పాశంతో యమ పాశం వేసినే భూతమైత్యం చేయించాను తాయితులెన్నో కట్టించాను టెస్టులెన్నో చేయించాను అయినా ఫలితం లేదు పిచ్చి తగ్గలేదు డైలీ కోటింగ్ టైమే మారే కష్టంగానే ఉన్నా నన్ను మార్చుకున్నా టార్చర్ పెట్టే నైజం వదిలా నాటి నుండి పిచ్చి వైపు చూపినాది కొత్త లైఫ్ ఓ డార్లింగ్ నా మనస్సుని గెలిపించవులే ఓ డార్లింగ్ మన పిల్లలని రక్షించవులే ఓ సెట్లో మీరు పడి దొల్లిన విధానికి ఆ స్త్రీ మిమ్మల్ని ఎంత ఇస్త్రీ చేస్తుందో మాకు అర్థమవుతుంది భయ్యా. చిన్న పిల్లాడు లపలా ఆడిపోతున్నాడు. రమ్య, ఎలా ఉంది ఈ పర్ఫార్మెన్స్? నిజంగానే అలా జరుగుతుందండి. ఈ పర్సనాలిటీకి అలా జరుగుతుంది ఊహించుకోలేము, బట్ జరుగుతుంది అంటాడు ఆయన. పర్సనాలిటీకి పెర్ఫార్మెన్స్ కి సంబంధం లేదు. అయితే ఇంత ఫేమస్ సాంగ్ లిరిక్స్ మనకి ఆల్రెడీ గుర్తుండిపోతాయి.
అలాంటి దాంట్లో మళ్ళీ కొత్త లిరిక్స్ పెర్ఫామ్ చేస్తూ పాడడం అనేది చాలా టఫ్, నాకు చాలా టఫ్, కానీ మీరు చాలా ఈజీగా పాడేశారు. కంగ్రాచులేషన్స్ అండ్ చాలా చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ రమ్య. జొన్నవితుల గారు, మీరు పాడిన విధానం అద్భుతం. బొమ్మాళి అంటూ సమాధిలోంచి లేచినట్టుగా ఉన్నాడు అసలు మనిషి. చాలా బాగా పాడారు. ఓ అని వణుకుతూ పాడారు చూసారా, అది ఏంటి అసలు ఆ కంఠాన్ని అట్లా ఎలా శివరి చేయించారు? అది మీకు కలిగిన భయమా, లేకపోతే ఆ అమ్మాయికి చేస్తున్న భూత వైద్య గానమా తెలియలేదు నాకు. సూపర్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ యు శ్రీనివాస్. ఎవరిని మందు అడగాలంటే భయం కూడా భయపడి జేబులో దాక్కుంటుందో, ఎవరిని మందు తాగాక ఫేస్ చేయాలంటే కళ్ళు తిరిగి కింద పడతాయో అదే పెళ్ళాం. వీడికి ఎంత ధైర్యం అంటే మందు డైరెక్ట్గా వెళ్ళి పెళ్ళాన్నే అడుగుతున్నాడు. ఆ స్టోరీ నేను ఇంకేం చెప్పలేను, డైరెక్ట్ గా పాటలో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి యు శ్రీనివాస్. ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ పాటరు బాటిల్ కోసం తిరిగినా, నా పిల్లన్నడిగితే పైసా ఇవ్వదే, టైముకు ఎవరు దొరకరే, నాలుక పీకేస్తున్నదే, ఓ క్వార్టర్ బాటిల్ కోసం తిరిగినా, నా పిల్లన్నడిగితే పైసా ఇవ్వదే, టైముకు ఎవడు దొరకడే, నాలుక పీకేస్తున్నదే, ఓ షాపురం మంది జేబుకేమో చిల్లుంది, ఆ బీరు తాగేదెక్కరా, ఆస్తులేమి కోరానా 90ఏగా అడిగాను, కాస్తైనా జాలే చూపరే, తాగుబోతంటే చిన్న చూపేంటో ట్యాక్స్ పేయర్స్ మేమురా, ఓ పాటరు బాటిల్ కోసం తిరిగినా, నా పిల్లం అడిగితే పైసా ఇవ్వదే, టైముకు ఎవడు దొరకడే, నాలుక పీకేస్తున్నదే, మత్తు నెత్తికెక్కిందా నిజం బయటకొస్తుంది, హరిచంద్రులం మేమురా, తాగి తూగి వెళ్తాము, బ్రేకు డ్యాన్సు చేస్తాము, వినోదాలు పంచేటోళ్ళము, ఆ మందేగా నోట్లో చేరిందా రోడ్లన్నీ మావేరా, ఓ పాటరు బాటిల్ కోసం తిరిగినా, నా పిల్లన్నడిగితే పైసా ఇవ్వదే, టైముకు ఎవరు దొరకరే, నా
నాలుక పీకేస్తున్నదే. హలో ఏ క్వార్టర్ జడ్జ్మెంట్ టైం కమ్ గెట్ అప్ నౌ ఇట్స్ టైం ఫర్ క్వార్టర్ జడ్జ్మెంట్ సిస్టర్ వన్ క్వార్టర్ జడ్జ్మెంట్ ప్లీజ్ బ్రదర్ యువర్ షర్ట్ ఇస్ వెరీ నైస్. మత్తు నెత్తికెక్కిందా నీ చాలా బాగా పాడారు. మీకు వాయిస్ రేంజ్ చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సార్ క్వార్టర్ జడ్జ్మెంట్ ప్లీజ్ అసలు నువ్వు క్వార్టర్ బాటికి డబ్బులు లేవని కదా నీ బాధ, అవును సార్. నాలుగు పీకేస్తోంది కదా. అసలు మామూలుగా కాదు సార్, అసలు మత్తు తిరిగిపోయినట్లుంది, కానీ ఇంకా కొంచెం అయితే బెటర్ ఉండే కొంచెం. అసలు మొత్తం పీకేస్తే పోతుందేమో అసలు ఈ బాధ నీకు. ఆ మందేగా నోట్లో చేరిందా రోడ్లన్నీ. ఆగాలి అని చెప్పి ఎవడన్నా అప్పిస్తాడా అని చూస్తున్న వాడివి ఒక్క క్షణం కూడా స్టడీగా నిలబడకుండా తాగిని బాగా పడిపోయేవాడిలాగా తూలుతూనే ఉన్నావేంటి పాటంతా నువ్వు? ఆల్రెడీ తాగాను సార్ అప్పుడే, ఇప్పుడు ఇంకా తాగాలని. నీకు పరమపదమే, వెళ్ళిపో. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ లక్ష్మి అన్నపూర్ణ. ఇప్పుడు ఏంటంటే మోడీ గారు కూడా చెప్పారు, అది కేసీఆర్ గారు కూడా చెప్పారు, అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అది మ్యాటర్. ఇంకా అర్థం కాలేదా? సరే, ఇప్పుడు లక్ష్మి అన్నపూర్ణ చెప్తుంది. సో లెట్స్ వెల్కమ్ ఓహోటీ నుంచి లక్ష్మి అన్నపూర్ణ. పెంచవే మీ ఇంట్లో చెట్టునే మట్టి బుర్రతో నువ్వు ఉండక ఉత్తినే. పెంచవే మీ ఇంట్లో చెట్టునే మట్టి బుర్రతో నువ్వు ఉండక ఉత్తినే. ఏ పెంచవే మీ ఇంట్లో చెట్టునే మట్టి బుర్రతో నువ్వు ఉండక ఉత్తినే. పెంచు పెంచు బాగా పెంచు, చించు చించు నువ్వు ఆలోచించు. వంగి పెట్టినా కాస్త నడుం పట్టినా పాదు చేసి నీరు పోసి ఎరువులేసి కంచెలేసి పెంచవే మీ ఇంట్లో చెట్టునే మట్టి బుర్రతో నువ్వు ఉండక ఉత్తినే. పెంచవే మీ ఇంట్లో చెట్టునే మట్టి బుర్రతో నువ్వు ఉండక ఉత్తి ఉత్తినే. పెంచు 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 ఈ పెంచు పెంచు పెంచు. డాక్టర్ అయితే పత్తి చెట్లు పెట్టు, ట్రీట్మెంట్ కి దూది హెల్ప్ అయ్యేట్టు. దర్శకుడైతే పళ్ళ చెట్లు పెట్టు, సెట్టింగ్ లో పళ్ళు దొర్లేటట్టు. డాక్టర్ అయితే పత్తి చెట్లు పెట్టు, ట్రీట్మెంట్ కి దూది హెల్ప్ అయ్యేట్టు. దర్శకుడైతే పళ్ళ చెట్లు పెట్టు, సెట్టింగ్ లో పళ్ళు దొర్లేటట్టు. నువ్వు పెట్టే ఈ చెట్టు ఇక నీ కల్లో పూలు పెట్టు. చెత్త బ్యాచిగాళ్ళు నీ చుట్టూ తిరుగుతుంటే చెట్టుకే కట్టి పూలు చెవిలో పెట్టు, రెండు చెవిలోనూ పెట్టు. పెంచవే మీ ఇంట్లో చెట్టునే మట్టి బుర్రతో నువ్వు ఉండక ఉత్తినే. పెంచవే మీ ఇంట్లో చెట్టునే మట్టి బుర్రతో నువ్వు ఉండక ఉత్తినే. పెంచు బేబే పెంచు, పెంచు బాగా పెంచు, పెంచు బేబే పెంచు. ఓ యే పెంచు బేబే పెంచు, పెంచు బాగా పెంచు, పెంచు బేబే పెంచు. గ్రేట్ బేబే. గోళ్ళు వేళ్ళు ఎరుపు చేసే గోరింటాకు చెట్టు పెట్టు. ఊరువాడ వీధి అంతా సెంటు కొట్టే పొన్న చెట్టు పెట్టు. గోళ్ళు వేళ్ళు ఎరుపు చేసే గోరింటాకు చెట్టు పెట్టు. ఊరువాడ వీధి అంతా సెంటు కొట్టే పొన్న చెట్టు పెట్టు. ఏ చెత్తంతా ఎత్తకున్నా ఇక కంపన్నదే రాదే. నువ్వు చెట్టు పెట్టకుండా ఆ చెట్టు నీడకెళితే నెత్తి మీద కాకి తిట్టి రెట్టేస్తుంది, క్రోషెట్టే వేస్తుంది. పెంచవే మీ ఇంట్లో చెట్టునే మట్టి బుర్రతో నువ్వు ఉండక ఉత్తినే. పెంచవే మీ ఇంట్లో చెట్టునే మట్టి బుర్రతో నువ్వు ఉండక ఉత్తి ఉత్తి ఉత్తినే. ఓకే, యాక్చువల్లీ మీలా పాడుతూ అడగాలంటే ఇప్పుడు టైం ఫర్ జడ్జ్మెంట్. సో ఫస్ట్ రమ్య,
ప్లీజ్. నాకు ఈ టాపిక్ చాలా నచ్చింది, పెంచవే చెట్టునే. అండ్ గ్లోబల్ వార్మింగ్ చాలా రిస్కీ స్టేజ్లో ఉంది, అండ్ అలాంటప్పుడు ఈ పాట పాడడం రియలీ వెరీ సెన్సిబుల్. అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఐ డెఫినెట్లీ నో దట్ యుల్ మేక్ యువర్ డాడ్ వెరీ ప్రౌడ్ వన్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య. మూసి మూసి నవ్వులు నవ్వుతున్న జొన్న విత్తులు గారు. ఇంట్లో కూర్చుని పాడుకోవటం వేరు, ఆలోచించి కూర్చుని రాయటం వేరు. దాంట్లో మానసికమైనటువంటి శ్రమే అని ఇక్కడికి వచ్చి పాడేటప్పటికి తను ఎంత కష్టపడుతుందనేది తనకి ఎలా తెలుస్తుందో అది తనే గ్రహిస్తుంది కదా, అది చూసి నేను బాగా ఆనందిస్తున్నాను. చాలా సంతోషం. బాగా పాడు, బాగా చూసి. ఈ రీమిక్స్ సాంగ్ కంపోజ్ చేసింది మన హేమచంద్ర. సో ఎందుకు అందుకే ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారా? దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. ఈ సాంగ్ ని ఎందుకు రీమిక్స్ చేయాలనిపించింది మీకన్నా? ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్. ఆఫ్ కోర్స్ అందరూ బాలకృష్ణ గారి ఫ్యాన్సే. Yeah. బాలకృష్ణ గారి పాటల్లో ఏదో ఒకటి రీమిక్స్ చేద్దాం అన్నారు. సో ఐ చోస్ దంచో వినత కూతురా. ఫస్ట్ ఈ సాంగ్ అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ వర్ నాట్ కన్విన్స్డ్. వద్దు ఈ పాట వద్దు, అది చాలా మంచి పాట, అనవసరం పాడవుతుంది, వద్దు రీమిక్స్ అంటే తిడతారు అందరూ, వేరే ఏదైనా పాట తీసుకున్నా అంటే నేను వదిలేండి, నాకు నేను చేస్తాను. వదలలే. 1 week రిక్వెస్ట్ చేశాను నేను, సార్ వదిలేయండి సార్ ప్లీజ్ సార్. లేదు అన్నారు. వీళ్ళకి ఇట్లా కాదని నేను డైరెక్ట్ వెళ్ళి సాంగ్ చేసుకొని వచ్చి ప్లే చేసినప్పుడు ప్రొడ్యూసర్ గారి ఎక్స్ప్రెషన్ ఇది యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆ ఓల్డ్ వర్షన్ స్టార్ట్ అయినప్పుడు ఓల్డ్ వర్షన్ ప్లే చేస్తున్నాడు ఏంటి అన్నట్టుగా, ఎందుకు ఈ పాట ప్లే చేస్తున్నా అంటే వినండి సార్. ఓకే. సడన్ గా స్క్రాచ్ రాగానే ఏమైంది రిథమ్ స్టార్ట్ అయ్యాక బాగుంది అన్న, అదే చెప్పే కదా అని నేను అన్నాను. సో అలా సాంగ్ ఓకే. ఒరిజినల్ వర్షన్ కంపోజ్ చేసింది మాదేవన్ గారు. సో దాని తర్వాత ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. కొత్త వాళ్ళకి కొంచెం ర్యాప్ కావాలి కదా అని చెప్పి మధ్యలో ఏ దంచు 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 ఏ అదొకటి. దెన్ థర్డ్ విజయం లో దంచు బేబే దంచు 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 దంచు బేబే దంచు. Freak it now. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ రమ్య. థ్యాంక్ యూ. సో ట్రై గివింగ్ అ మెసేజ్. నైస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ రవి. చెప్తే వినకుంటే సడన్ గా చూడాలంటారు పెద్దలు. లవ్ చేయకండ్రా అని ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇంటేగా, మీరు వినకపోయినా ఈడు చెప్పడం మానాడు కదా, మళ్ళీ అదే చెప్తా అంటూ వస్తున్నాడు ఆహా టీం నుంచి రవి. పిచ్చి పట్టినట్టుగా రంకెలు వేస్తాది రబ్బా, హాయ్ రబ్బా. ప్రేమించమంటూ ప్రాణం తీస్తాది రబ్బా, ఏందబ్బా. పిచ్చి పట్టినట్టుగా రంకెలు వేస్తాది రబ్బా, హాయ్ రబ్బా. ప్రేమించమంటూ ప్రాణం తీస్తాది రబ్బా, ఏందబ్బా. అమ్మాయి చూపుకి చిక్కితే మరి ఫోటోకి దండడి పోతది. అమ్మాయి చూపుకి చిక్కితే మరి ఫోటోకి దండడి పోతది. పిచ్చి పట్టినట్టుగా హోయ్ పిచ్చి పట్టినట్టుగా రంకెలు వేస్తాది రబ్బా, హాయ్ రబ్బా. ముద్దుల గుమ్మ నన్ను వదిలేయమ్మా, లవ్వు చెయ్యమంటూ నన్ను చంపమాకమ్మా. ముద్దుల గుమ్మ నన్ను వదిలేయమ్మా, లవ్వు చెయ్యమంటూ నన్ను చంపమాకమ్మా. అరే షాపింగ్ అంటూ సోదరా నా జేబును ఖాళీ చేసరా. ఐస్ క్రీమ్ తింటా అందరా ఐ మ్యాక్స్ కు టెండర్ వేసరా. ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వమంటూ నాకు జీవోను పాసే చేసిందన్న. షికారు కళదామంటూ నన్ను సిమ్లాకు టికెట్ తీయమందన్న. వద్దురా గురు ఈ ప్రేమ టచ్చరు, కోరి వెంట పడ్డవంటే ఫేటు మారిపోతురా. నా మాట వినరన్నా, నువ్వు లవ్వే చెయ్యొద్దురన్నా. నా మాట వినరన్నా, నువ్వు లవ్వే చెయ్యొద్దురన్నా. పిచ్చి పట్టినట్టుగా హోయ్ పిచ్చి పట్టినట్టుగా రంకెలు వేస్తది రబ్బా, ఏందబ్బా.
కన్నుల్లో చేస్తది ఆవిరి, చీటికి మాటికి అలుగుతూ నాకు పగలే చుక్కలు చూపెరా. తన చుట్టూ తిరిగే కన్నా ఏ గుడికో పోతే పుణ్యము నాన్న, సీనియర్ని గనుక చెబుతున్నా నేను పూసిన కత్తి మగువే కదరా. వద్దురా గురు ఏ ప్రేమ టచ్చరు, వద్దురా గురు ఏ ప్రేమ టచ్చరు, పద్మవ్యూహం అంటే ప్రేమ ఊపిలోకి రాకురా. నా మాట వినరన్నా, నువ్వు లవ్వే చేయొద్దురన్నా, హే నా మాట వినరన్నా, నువ్వు లవ్వే చేయొద్దురన్నా. పద్మవ్యూహం అంటే ప్రేమ ఊబిలోకి రాకురా. నా మాట వినరన్నా, మీరు లవ్వే చెయ్యొద్దురన్నా, హే నా మాట వినరన్నా, నువ్వు లవ్వే చెయ్యొద్దురన్నా. పిచ్చి పట్టినట్టుగా రంకెలు వేస్తది రబ్బా, ఏందబ్బా ప్రేమించమంటూ ప్రాణం తీస్తది రబ్బా రబ్బా. సో రమ్య, నీకు ఎలా అనిపించింది? అంత అందమైన అమ్మాయి ఫ్లవర్ ఇస్తుంటే తీసుకోకపోవడం ఏంటండి అసలు నాకు అర్థం కాదు. పర్సు అన్ని పర్స్ అవన్నీ పక్కన పెట్టేయాలి ఇంకా. అబ్బా ఇదే ఛాన్స్ అని చూస్తున్నాడు, అంత సీన్ లేదు, ఆగు, కంట్రోల్. ఇలాంటి సాంగ్స్ పాడాలంటే శృతి అండ్ గొంతుతో పాటు యూ నీడ్ అ వెరీ గుడ్ కామిక్ టైమింగ్ అండ్ ఐ థింక్ యూ డెఫినెట్లీ హ్యావ్ అ వెరీ గుడ్ కామిక్ టైమింగ్. థ్యాంక్ యూ, వెరీ నైస్లీ సంగ్, వెరీ నైస్లీ పర్ఫార్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్య. జనవరి గారు, మిగతా టాలెంట్లు ఎన్నున్నా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవటమే అసలైన టాలెంట్. అమ్మాయి మీద సింపతి వస్తుంది, అందరూ నువ్వంటే సీరియస్ గా ఆలోచిస్తారు, తేడా ఏమన్నా ఉందా అని కూడా ఆలోచిస్తారు. ముద్దుల గుమ్మా నన్ను వదిలేయమ్మా, లవ్వు చెయ్యమంటూ నన్ను చంపమాకమ్మా. కంగారు పడకు, అద్భుతంగా పాడావు, చాలా అద్భుతంగా పాడావు. నువ్వు కూడా చక్కగా వచ్చి అతనికి బాగా సపోర్ట్ చేసావమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ సార్. ఆ చరణంలో థర్డ్ లైన్ ఒకసారి పాడు. 1 2 3 4. ముద్దుల గుమ్మా ముద్దుల గుమ్మా నన్ను వదిలేయమ్మా, ముద్దుల గుమ్మా నన్ను వదిలేయమ్మా, ముద్దుల గుమ్మా నన్ను వదిలేయమ్మా. ఎలా ఉందో తెలుసా నాకు, అతన్ని ఏదో దయ్యం పట్టుకుంటే వీళ్ళు హోయ్ హోయ్ అని ముద్దుల గుమ్మా నన్ను వదిలేయమ్మా, లవ్వు చెయ్యమంటూ నన్ను ఏదో మంత్రోచ్చాటనం చేస్తున్నట్టుగా ఉంది. అసలు ఆర్కెస్ట్రా సూపరో సూపర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ. రమ్య, నెక్స్ట్ సాంగ్ చూసే ముందర రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక రీమిక్స్ సూపర్ గా హిట్ అయింది. అది కూడా ఇక్కడ ఉన్న ఒక సింగర్ పాడారు. రమ్య నువ్వే కదా? నేనే అనుకుంటా. అనుకుంటే పాడాలి, అనుకుంటే పాడాలి కదా, నువ్వే అనుకుంటున్నావు కదా. గోరింకతో ఆడింది లే బొమ్మలాట, ఆడుకోవాలి పువ్వలాగా, గోరింకతో ఆడింది లే బొమ్మలాట. గోడదూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు, ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. గోరింకతో ఆడింది లే బొమ్మలాగా, ఆడుకోవాలి పువ్వలాగా.
కన్ఫర్మ్ రమ్య, నేనే అంటావా? ఆ సింగర్ ఎవరో నిన్నే ఇమిటేట్ చేసింది. నువ్వు జోక్స్ పాట బట్ సూపర్ గా పాడావు ఈ పాట. Thank you so much. వన్ ఆఫ్ ద Thanks a బెస్ట్, రీసెంట్ గా వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ సాంగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ Thanks, sir. Thank అండ్ you. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ కూడా పాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ రమ్య రజిత. ఎవరన్నా మనసు మీద పాట రాస్తారు, చేపల పులుసు మీద పాట రాస్తారు, కానీ ఈ అమ్మాయి కంట్లో పడ్డ నలుసు మీద పాట రాసింది. నలుసు మీద పాటలు అంటే ఏంటి? వాట్, వై, అసలు హౌ? ఈ పాట విని తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి రమ్య రజిత. చెప్పమ్మా, మొన్నటి నుంచి నా కన్నే వదలవు ఏందమ్మా, బయటకు రావే నాకు నరకం చూపకే ఓయమ్మా. నలుసా నా కంట్లో పడ్డావేంటమ్మా, ఆలుసా నేనంటే నీకు చెప్పమ్మా, మొన్నటి నుంచి నా కన్నే వదలవు ఏందమ్మా, బయటకు రావే నాకు నరకం చూపకే ఓయమ్మా. ఓ సోసి నల్లని నలుసా, ఈ బాధలు నీకు తెలుసా, తూలొస్తే పడిపోతావు, నెలపన్నే వదలవు నీవు. ఓ సోసి నల్లని నలుసా, ఈ బాధలు నీకు తెలుసా, ధూళొస్తే పడిపోతావు, నెలపన్నే వదలవు నీవు. వెదికి ఇంట్లో వాళ్ళే వెక్కిపోతున్నారే, నలుసాను ఇంకో బయటకి పోవే. ఓ సోసి నల్లని నలుసా, ఈ బాధలు నీకు తెలుసా, ధూళొస్తే పడిపోతావు, నలపందే వదలవు నీవు. ఓ సోసి నల్లని నలుసా, ఈ బాధలు నీకు తెలుసా, ధూళొస్తే పడిపోతావు, నలపందే వదలవు నీవు. సోసి నల్లని నలుసా, ఈ బాధలు నీకు తెలుసా, ధూళొస్తే పడిపోతావు, నలపందే వదలవు నీవు. ఓ సోసి నల్లని నలుసా, ఈ బాధలు నీకు తెలుసా, ధూళొస్తే పడిపోతావు, నలపందే వదలవు నీవు. నలుసా నా కంట్లో పడ్డావేంటమ్మా, ఆలుసా నేనంటే నీకు చెప్పమ్మా, మొన్నటి నుంచి నా కన్నే వదలవు ఏందమ్మా, బయటికు రావే నాకు నరకం చూపకే ఓయమ్మా. సూపర్. రమ్య, నీకు ఎలా అనిపించింది? రమ్య నీ పేరు నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. నేను పర్సనల్గా సెకండ్ చరణం చాలా కనెక్ట్ అయ్యాను అనమాట. అండ్ అసలు మీరు ఎలా లిరిక్స్ గుర్తుంచుకుంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ యూ సంగ్ వెరీ బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్య. ధన్యవాదాలు గారు.
ప్యారడీ అద్భుతం. ఇట్లా రాయటం చాలా కష్టం. కుటుంబానికి బాగా సమన్వయించాడు. అత్తగారు కంట్లో నలక, ఆడపడుచు కంట్లో నలక, అది చాలా చాలా చక్కగా చేశాడు. పైగా కంట్లో నలక పడిందని చెప్పి డ్యాన్స్ చేస్తున్నావు మధ్యలో. చాలా మంచి ప్యారడీ, నువ్వు చాలా బాగా పాడావు. అసలు కంఠంలో బాగా పలికించావు, బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. సో ఈ రోజు పర్ఫార్మెన్సెస్ చూసేసాము. 2 టీమ్స్ అదరగొట్టేశారు. నౌ ఇట్స్ టైమ్ టు నో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిది. మన తెలుసుకునే ముందర ప్రతి వారం లాగా ఈ వారం జొన్నవితులు గారు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్. 2 2 4 7 7 14 వహ్వా 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 14. క్యాలిక్యులేటర్ చూసి చెప్పారా, మామూలుగా చెప్పేశారా? మామూలుగానే చెప్పు. 2 2 4 7 7 14. తిండే లేకుంటే ఏనుగు అవుతుంది త్వరలోన పీనుగు. 2 2 4 7 7 14. ఏవో ఏవో పిట్టలు, ఏవో ఏవో పిట్టలు వేశాయి తల మీద. అదే ఎంత అనుభవం, ఎంత అనుభవం అసలు. ఎన్నో ఎన్నో చిట్టెలుకలు ఒట్టాయి పెట్టెలో బట్టలు. 2 2 4 7 7 14. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా శ్రీకృష్ణుని భార్య సత్యభామ. అరే శ్రీకృష్ణుని భార్య సత్యభామ. ఎంత పురాణ జ్ఞానం ఉన్నది మన వాళ్ళకి. మధురంగా మ్రోగుతుంది సితారా, మధురంగా పాడుతుంది రమ్య బెహరా. బియ్యం వండితే అన్నము, వండకపోతే బియ్యము. ఈ మొహం. బెస్ట్ ప్యారడీ సాంగ్ అయిపోయింది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఎవరిది అనౌన్స్ చేయడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. అలాగే బోత్ ద టీమ్స్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరో తెలుసుకునే ముందర రమ్య బెహ్రా, చాలా ఎంజాయ్ చేస్తాం విత్ లవ్లీ సాంగ్స్ అండ్ లవ్లీ కమెంట్స్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ కమెంట్స్. సో ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యువర్ సైడ్. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ జొన్నవిత్తల గారితో స్టేజ్ పంచుకోవడం అనేది ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ ప్లస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అయితే సింగర్ కదా, సో సింగింగ్ తోనే చెప్తూ బాగుంటుంది కదా. అవునా? ఓకే. నేను రీసెంట్ గా ఆ మూవీలో పాడిన సాంగ్ ఐ సింగ్ ఫర్ యు. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నిస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగుదే 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 రంగుదే. 7 వర్ణాల నీ వలపు హరివేలు నాదే ముత్తు రంగేయద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదిద్దు నా కళ్ళకి మత్తు రంగేయద్దు నా మేని వంపులకి కొత్త రంగేదిద్దు కౌగిళ్ళకి. మరి జొన్నవితులు గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరికి? ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం రవి, ప్రియా. తాట తీసే తాటకి నువ్వై గంట గంటకి వచ్చే చావై కర్మ కొట్టి నాకే దొరికావే. రాగం లేని పాటవి నువ్వు, తీగలేని వీణవి నువ్వు, మందు లేని రోగం రా నువ్వోయ్. పిల్లో 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 నా పడకే ఎప్పుడు
ఎప్పుడు హలో రెండు నాలుగు లేని నాకు రంకి రణబమ్మో హల్లో 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 పిన్ని సుగురాని ముల్లో రంగు టంగు మార్చే ఊసర వెళ్ళో బామ్మ నా పాలిట డెంగ్యూ దోమ నువ్వుంటే ఎప్పుడు కోమ నా కొవ్వు తీసే వింత యంత్రమా ఇక్కడమ్మ నా దగ్గర సాగదులేమ్మ ఆడిస్తా అష్టచమ్మ ఏదోను తీయని ఓల్డ్ తాట తీసే తాట తీసే తాటకు నువ్వై గంట గంటకి వచ్చేసావే కర్మ కొద్ది నాకే దొరికావో అసలు మర్యాదరామన్ క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టర్. మీరు ఇంత మర్యాద ఇస్తే నేను ఇంత ఇస్తా. పండగే పోయి వచ్చిన ఇల్లు గుల్లై ఎంత వాచినా ఇవాళ ఉన్న బిజీ లైఫ్ లో అల్లుడు పండక్కి రమ్మన్నా రాని పరిస్థితి, అయినా వచ్చి కూర్చున్నాడంటే ఎట్లాంటి వాడు? రెండేళ్ల కింద నీకు అప్పిస్తే ఆ బాకి తీర్చమంటూ నేనొస్తే అప్పిచ్చిన వాడు పంది, అప్పు తీర్చని వాడు నంది. సుబ్బమ్మ చూసావా మాయన కనిపించాడా కథ రాసిన ప్రతి వ్యక్తి ఆ సెకండ్ నుంచి ప్రేమించడం మొదలెడతాడు కథని. హారర్ స్టోరీ రాసానండి సినిమా తీస్తే హిడ్డేనండి చిన్న పిల్లాంటి భయపెట్టావు కదా భయ్యా. ఏ జన్మది పాపమని వదలదని ఏం మిగలదని ఇన్ని పనులు చేశాక అంత లిరిక్ గుర్తు పెట్టుకున్నావు అంటే గ్రేట్ బ్రదర్ నువ్వు.